శ్రీ మహాగణపతే నమ, శ్రీ సరస్వతీ నమ, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. త్రికరణ శుద్ధి. మనస్సు, వాక్కు, దేహము ఈ మూడింటిని త్రికరణములు అంటారు. ఏ పనైనా ఈ మూడింటి సహకారం ఉంటే సరిగ్గా జరిగి తీరుతుంది. అలాంటి పనిని త్రికరణ శుద్ధి అంటారు. ఈ త్రికరణ శుద్ధి అనేది మంచికి చెడుకి రెండింటికి కూడా ఉంటుంది. వచసేక్యం, మనస్సేక్యం, కర్మణ్యేక్యం మహాత్మానం అంటే సత్పురుషుల వాళ్ళు చేసే సత్కర్మను మనోవాక్కాయ పూర్వకంగా బాగా చేస్తూ ఉంటారు. మనోవాక్కాయ పూర్వం, మనోవాక్కాయ రూపంగా మనస్సులో చాలా శ్రద్ధగా చేస్తుంటారు. దుర్మార్గులు ఏ మాట అంటారో దానికి వ్యతిరేకంగా మనసులో సంకల్పం చేసుకుంటూ ఉంటారు. దానికి భిన్నంగా పనిచేస్తూ ఉంటారు. వారు మాట మీద నిలబడరు, ఏదో మాట్లాడుతుంటారు అంతే. మరికొందరు తాము చేసేటువంటి చెడ్డ పనైనా కూడా చెప్పి చేస్తూ ఉంటారు. న్యాయంగా ధర్మ మార్గంలో ప్రవర్తించడానికి సంపదతో సంబంధం లేదు. ధనవంతుడు నీతి మాత్రమే నిజాయితీగా ఉంటుందని అనుకోరాదు. బీదవాడి నీతి కూడా నిజాయితీగా ఉంటుంది. ఇటువంటి నీతి నిజాయితీ ఎలా ఉంటుందో మనకు ఈ కథలో చూద్దాం మనం. పూర్వం ఒక రాజు ఉండేవాడు. అతడు తన పరిపాలన బాగుండాలని అనుకుంటూ పరిపాలన చేస్తూ ఉండేవాడు. అందుకని మారువేషంలో తిరుగుతూ తన పరిపాలన గురించి జనం ఏమనుకుంటున్నారో గమనిస్తూ ఉండేవాడు. ఒకనాటి రాత్రి నిర్మానుష్య ప్రదేశంలో, ఎవరూ లేనటువంటి ప్రదేశంలో ఒక దొంగల ముఠా మాట్లాడుకోవటం గమనించాడు. ఒక దొంగ వచ్చి, రేపు రాజుగారి ఖజానాలో భద్రంగా దాచిన విలువైన 4 రత్నాలలో 3 దొంగలించి తీసుకొస్తాను చూడండి అని గట్టిగా చెప్పాడట. ఇదంతా చాటుగా విన్న రాజుకు ఆశ్చర్యం వేసింది. ఇది విన్న తర్వాత కాపలా ఎక్కువ చేశాడు రాజు. చెప్పినంత పని కూడా జరిగిపోయింది. మర్నాటి రాత్రి ఆ దొంగ ఖజానాలోకి 3 రత్నాలను దొంగిలించి తన మూఠాకు చూపించేశాడు. చాటుగా రాజుగారు కూడా వాడిని చూశాడు. రాజు ఏమీ తెలియనట్లు మంత్రిని పిలిచి ఖజానాను ఒకసారి తనిఖీ చేయవలసిందిగా చెప్పాడు. మంత్రి బాగా సోదా చేయించాడు. మిగిలిన 1 రత్నాన్ని ఎవరు చూడకోకుండా మంత్రి తీసుకొని, మహారాజా, విలువైనటువంటి 4 రత్నాలను దొంగలు ఎత్తుకుపోయారు అని చెప్పాడు. రాజుకి జరిగిందంతా తెలుసు కాబట్టి ఆ దొంగను పిలిపించి సభలో నిలబెట్టాడు. ఆ దొంగ భయపడి, మహారాజా, నేను 3 మాత్రమే దొంగిలించింది, 1 రత్నాన్ని అక్కడే వదిలిపెట్టాను ప్రభు అన్నాడట. కానీ 4వ రత్నం కూడా వాడే కాజేసి ఉంటాడని మంత్రి వాదించాడు. రాజు కోపంగా, ఆ 4వ రత్నం మంత్రిగారి వద్ద ఉందని నాకు బాగా తెలుసు అంటూ జరిగిందంతా చెప్పాడట. మంత్రిని మందలించాడు. దొంగ యొక్క నీతి నిజాయితీలకు మెచ్చుకున్నాడట రాజుగారు. దొంగతనంలో చూపినటువంటి నిజాయితీని ప్రశంసిస్తూ అతన్ని తన కొలువులోకి తీసుకున్నాడట. ఇక్కడ దొంగతనంలో కూడా త్రికరణ శుద్ధితో వ్యవహరించటం ఒక విశేషం. త్రికరణాల్లో మనస్సు మిక్కిలి ప్రధానమైనటువంటిది. ఆధ్యాత్మిక మార్గంలో మనస్సు నిర్మలంగా ఉంటే ఇంద్రియాల్ని జయించగలం. కనుక మనస్సుకు మంచి ఉత్తమ సంస్కారాన్ని కలిగించాలి అని జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. నామ సంకీర్తన, అర్చన, జపం, గ్రంథ పఠనం చేస్తూ పెద్దల యొక్క ఉపదేశాలు వింటూ జీవితాన్ని క్రమబద్ధంగా నడిపితే
మనశ్శుద్ధి ఏర్పడి త్రికరణ శుద్ధి కలుగుతుంది. జై గురుదత్త, శ్రీ గురుదత్త.